దేవుని కూడా ఇష్టపడితే అలాగే ఆయనతో కూర్చుంటాం, టైమే తెలియదు. కానీ ఒకటి నిజం, ఆయన ప్రేమించే పిల్లలకి కష్టాలు వస్తూ ఉన్నప్పుడు, ఇబ్బందులు వస్తూ ఉన్నప్పుడు, అవమానాలు వస్తూ ఉన్నప్పుడు, నిందలు వస్తూ ఉన్నప్పుడు, పరిస్థితులు ఏమి అనుకూలించినప్పుడు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు, అనారోగ్యాలు ఎదురవుతున్నప్పుడు, అనేక సమస్యలు ఎదురవుతూ ఉన్నప్పుడు, ఎక్కడికి వెళ్ళినా ఫలించినటువంటి అనుభవాలు ఎదురవుతూ ఉన్నప్పుడు బాధపడక్కర్లా. అక్కడి నుంచి ఎక్కడికో ఆయన రూట్ వేస్తున్నాడని అర్థం. అక్కడి నుంచి ఆయన బైపాస్ ఏదో వేస్తున్నాడని అర్థం. ఎక్కితే డైరెక్ట్గా హైవే ఎక్కుతాం అంతేగా. ఆయన ప్రేమించే పిల్లలు కొన్నిసార్లు అనుభవాలు గుండా వెళతారు. ఎందుకంటే ఒక టైం వచ్చేసరికి ఇక వాళ్ళు బలం పొందుకుని సూర్యునిలాగా వెలుగుతారు. ఇంకా ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు ప్రశాంతంగా ఉంటారో తెలియదు. ఇక్కడ మనం చూసాం, వాళ్ళు 40 సంవత్సరాలు నిమ్మళంగా, ఆ మాట చూసారా ఎంత బాగుందో, 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండేను, హాయిగా ఉందంట. 40 సంవత్సరాలు హాయిగా ఉంది. యోసేపు ఎన్ని సంవత్సరాలు ఇబ్బందులు పడ్డాడో తెలియదు నాకు. ఇజ్రాయేల్ ప్రజలు ఎన్ని సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారో తెలియదు. కానీ వాళ్ళు, వాళ్ళ తర్వాత తరాలు కూడా నెమ్మదిగా బతికారు, హాయిగా బతికారు. ఎస్, దేవుణ్ణి ప్రేమించేవారు నిమ్మలంగా బతుకుతారు. దేవుణ్ణి ప్రేమించేవారు హాయిగా బ్రతుకుతారు. దేవుణ్ణి ప్రేమించే వరకు అలాంటి దినాలు దేవుడు సిద్ధపరుచుతాడు. కాబట్టి మనం ప్రేమించే స్థాయికి ఎదగాలి. భక్తి చేయడం అనేది ప్రారంభం. కానీ మనం ఆ భక్తిలో ఏ స్థాయికి ఎదగాలంటే ఆయన ప్రేమించే స్థాయికి ఎదగాలి. దేవుడు అలాంటి కృప మనందరికి ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి,